ప్రార్థనకు రాని వ్యక్తే, పరిశుద్ధత లేని వ్యక్తే, దేవునితో సంబంధం లేని వ్యక్తినే దీవించినప్పుడు ప్రతి ఆదివారము, శనివారము, శుక్రవారము కూడికలు పెట్టినప్పుడల్లా ఉపవాసం ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అప్పులున్నా, సమస్యలున్నా, బాధలున్నా, భర్త నిన్ను పట్టించకపోయినా, భార్య నీ మాట వినకపోయినా, పిల్లలు నీకు వ్యతిరేకులు అయిపోయినా, నీకు కలిగిన సమస్య ప్రతిదీ ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి విడవకుండా ఉంటున్నావు చూసావా? మరి నీవెలా పేదవాడు అవుతావు? నువ్వు పేదదానివి కాదు, పేదవాడవు. పేదరికము రాకుండా నా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. పేదరికము అనే మాట, నేను పేదవాడిని, నేను పేదదాన్ని, ఐ ఆమ్ ఏ పూర్ మ్యాన్, ఐ ఆమ్ ఏ పూర్ ఉమెన్, ఐ హావ్ నథింగ్, నాకు ఏమీ లేదు, ఎవరూ లేరు, అన్నీ ఉన్న అనాథినే అనుకుని వచ్చి, కానీ నీ పేదరికంలో కూడా ఆయన నిన్ను పోషి